చిన్నప్పుడు మనం చాలా పుస్తకాలు చదివేవాళ్ళం, డిటెక్టివ్ పుస్తకాలు. అగాథా క్రిస్టీ లాంటి వాళ్ళు, సర్ ఆర్థర్ కానన్ లాంటి వాళ్ళు సృష్టించిన షెర్లాక్ హోమ్ లాంటి పాత్రలు ఒక ఉర్రూతలూపేవి. మన తెలుగు వాళ్ళకి షాడో నవలలు, ఇట్లా ఒక అద్భుతం జరిగేది కదా. సో ఈ జెన్జీకి వీళ్ళు ఏమైనా తెలిసి ఉండే అవకాశం ఉందా అన్నగారు? వీళ్ళకు ఆ అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళు గతాన్ని మర్చిపోతారు. అది వీళ్ళకు భవిష్యత్తు కావాలి. అది గతం వీళ్ళకి అక్కర్లేదు, వీళ్ళు పట్టించుకోరు. చరిత్ర పునాదులు లేకుంటే ఎలా అన్నగారు? వాళ్ళకి అక్కర్లేదు. పునాదులు లేకపోతే ఇది కూలిపోతుంది అనేటువంటి కూలిపోతుంది. విషయం వాళ్ళు ఆలోచించరు. వాళ్ళకి ఎప్పుడు సంచలనాలు కావాలి, అది సంక్షోభాల నుంచి పెరగాలి అనేటువంటి ఉద్దేశం ఉంటుంది. ఇక్కడ వెరీ ఏంటంటే బ్యాడ్. సర్ ఆర్థర్ కానన్ డయల్ గురించి మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. మేము చిన్నప్పుడు, నేను ఇంటర్మీడియట్లో మా ఇంటికి దగ్గరగా పొద్దుటూరులో ఆర్యవైశ్య పట్టణాలయం ఉండేది. అందులో సర్ ఆర్థర్ కానన్ డయల్ నవలలు, డిటెక్టివ్ నవలలు ఉంటే మేము ఇంటికి తెచ్చుకొని, అంటే గ్రంథాలయంలో అంటే మెంబర్షిప్ ఉంటే ఇంటికి ఇచ్చేవాళ్ళు. ఇంట్లో మేము చదువుకొని మళ్ళీ తీసుకొని ఇచ్చేవాళ్ళు. అలా నేను చాలా నవల్స్ చదివాను. ది అడ్వెంచర్స్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్ అని ఒక 4 భాగాలు ఆయన. తమాషా ఏంటంటే షెర్లాక్ హోమ్స్ నవల్లో, ఇది ఆర్థర్ కానన్ డయల్ నవల్లో షెర్లాక్ హోమ్స్ గూఢాచారి ఒక పాత్ర, ఆయన స్నేహితుడు వాట్సన్, వీళ్ళిద్దరూ ప్రధానమైనటువంటి పాత్రలు. సర్ ఆర్థర్ కానన్ డయల్ ఏ గూఢాచారి నవల రాసినా కూడా వీళ్ళిద్దరు కంపల్సరీగా ఉంటారు. ఎవరెవరు ఉంటారు? షెర్లాక్ హోమ్స్ అండ్ వాట్సన్. ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే ది ఫైనల్ ప్రాబ్లం అని ఒక నవల రాశాడు, ఒక గూఢాచారి నవల రాశాడు. ఎవరు? సర్ ఆర్థర్ కానన్. దాంట్లో షెర్లాక్ హోమ్స్ చనిపోయాడు. షెర్లాక్ హోమ్స్ చనిపోతే ఏంటి పరిస్థితి? ఇంకా లేదు. ఇంకా అపరాధ పరిశోధనలు లేవు. ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు పెట్టారు, కోట్లాది ఉత్తరాలు రాశారు. భయపడిపోయాడు అతను. ఎవరు? సర్ ఆర్థర్ కానన్. ఇదేంద్రా, నేనేదో నవల్లో పాత్రను చంపి నాకు నిజంగా మనిషిని చంపినట్టు వీళ్ళు నా మీద విరుచుకుపడుతున్నారు అని చెప్పేసి నో అని చెప్పేసి మళ్ళీ షెర్లాక్ హోమ్స్ను బ్రతికించి, కానన్ డయల్ బ్రతుకున్న కాలము షెర్లాక్ హోమ్స్తోనే నవలలు రచింపజేశారు. ఇది ఒక పెద్ద చరిత్ర ఆ రోజుల్లో. ప్రేక్షకులు చూడండి, షెర్లాక్ హోమ్స్ చనిపోతే, ఒక క్యారెక్టర్ చనిపోతే ఒప్పుకోల తిరుగుబాటు చేశారు. తర్వాత అగతా క్రిస్టీ ఏమనుకుంటాం మనము? మగవాడు అనుకుంటాం. కాదు, స్త్రీ. ఆమె కొన్ని వందల డిటెక్టివ్ నవల్స్ రాసింది, అపరాధ పరిశోధన నవల్స్ రాసింది. ఆమె కూడా అంటే సర్ ఆర్థర్ కానన్ డయల్ రాసినటువంటి షెర్లాక్ హోమ్స్ నవలలే ఇప్పటి వరకు మనకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి గూఢాచారి నవల్ల వరకు మాతృకలు అవే. ఇక్కడ కూడా ఏంది, అగతా క్రిస్టీ రాసినటువంటి అపరాధ పరిశోధన డిటెక్టివ్లో ఈమె కూడా 2 క్యారెక్టర్స్ పెట్టింది, పోయరో అండ్ మార్షల్. పోయరో అనేటువంటి వాడు డిటెక్టివ్, మార్షల్ అనేటువంటి వాడు వాడి యొక్క అసిస్టెంట్. బైబిల్ పుస్తకాలు అమ్మడబోయిన తర్వాత ఆ రేంజ్లో అమ్మడబోయిన పుస్తకాలు ఈమెదే. బైబిల్తోనే పోల్చారు. బైబిల్ పుస్తకాలు ఫర్ ఎగ్జాంపుల్ కోటి అమ్మడపోయినా అనుకోండి, ఈమెవి దాదాపు 1 లక్ష తగ్గిస్తే ఎంత అవుతాయి? 99 లక్షలు. 99 లక్షలు పుస్తకాలు అగతా క్రిస్టీ. అంత రచయితలు వీళ్ళు. సో ఆ విధంగా డిటెక్టివ్ నవల్స్ అక్కడ ప్రవేశించాయి. ఏది మన పాశ్చాత్య సంస్కృతిలో. సో అవి మనకు ఇలా వచ్చాయి. ఓకే, ఇక సాహిత్యంలోంచి సినిమాల్లోకి వద్దామన్న గారు. ఆ రూమ్లో చిన్నప్పుడు పియర్స్ బ్రాస్నన్ ఫోటో ఉండేది నా రూమ్లో ఎప్పుడు. ఒకవైపు పివి నరసింహారావు ఉండేది, ఒక పియర్స్ బ్రాస్నన్. ఆయన జేమ్స్ బాండ్గా నటించాడు. ఎస్, అస్సలు నాకు ఎంత ఇష్టం అంటే ఆయన పియర్స్ బ్రాస్నన్ గూఢచారి. వావ్, జేమ్స్ బాండ్. ఈ పాత్ర ఇప్పటికి కూడా, అంటే లేటెస్ట్గా వచ్చిన అతని వరకు కూడా సీన్ కానరీ, డిమోటీ డాల్టన్, రోజర్ మూర్, ఇలా ఎంతోమంది జేమ్స్ బాండ్లను మనం అంతా చూస్తూ అలా పెరిగాము. సో ఇది ప్రపంచంలో, అంటే సాహిత్యం తర్వాత సినిమాల్లోకి వచ్చాక అంత పాపులర్, షెర్లాక్ హోమ్స్ కంటే మించి పాపులర్ అయింది జేమ్స్ బాండ్. మరి జేమ్స్ బాండ్ ఎవరు సృష్టించారు? ఇది అసలు ఎట్లా ఇంత పాపులర్ అయింది? ఎస్, మంచి క్వశ్చన్ ఇది. ఇయాన్ ఫ్లెమింగ్ అని ఒక బ్రిటిష్ రచయిత. ఓకే, యాక్చువల్గా ఏంటంటే 2వ ప్రపంచ యుద్ధంలో ఇతను నావల్ ఇంటెలిజెన్స్లో పనిచేశాడు. అచ్చా. ఆ అనుభవంతో
ఈయన 1953 నుంచి 1966 దాకా దాదాపు ప్రతి సంవత్సరం ఒక నవల రాస్తూ రిలీజ్ చేస్తూ వచ్చాడు. దాదాపు 12 నవలు రాశాడు. అయితే 1950లో విడుదల చేసినటువంటి క్యాసినో రాయల్ అనేటువంటి సినిమాలో అనే ఒక నవల్లో జేమ్స్ బాండ్ అనేటువంటి ఒక పేరును సృష్టించాడు, ఒక క్యారెక్టర్. అవునా, క్యాస్టర్ రాయల్ ఫస్ట్ వచ్చిన ఎస్, అవునా? దాంట్లో ఆ హీరోకు జేమ్స్ బాండ్ అని పేరు ఇతను పెట్టాడు. ఆయనకు ఒక కోడ్ నెంబర్ కూడా ఇచ్చాడు, 007. ఎస్. సో ఆ విధంగా ఆ పాత్ర సృష్టింపబడింది. అయితే ఇయాన్ ఫ్లేమింగ్ ఈ జేమ్స్ బాండ్ను సృష్టించిన తర్వాత ప్రతి సినిమాలో జేమ్స్ బాండ్ ది మోస్ట్ వాంటెడ్ వరల్డ్ మ్యాన్, లైసెన్స్ టు కిల్, ట్రబుల్ షూటర్. ఎస్. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా బ్రిటిష్ సీక్రెట్ సర్వీసు ఇతనికి గూఢాచారి, ఆ సర్వీస్లో గూఢాచారి ఇతన్ని పిలిపించి ఈయనకు ఒక అసైన్మెంట్ ఇచ్చేది. ఈ అసైన్మెంట్ను ఇతను సక్సెస్ఫుల్గా చేసుకొని వచ్చేవాడు. సో ఆ విధంగా జేమ్స్ బాండ్ సిరీస్ అన్నీ కూడా అద్భుతంగా తీశారు. మాకు కడప జిల్లా ప్రొద్దుటూరులో సుధా థియేటర్ అని అప్పుడు కొత్తగా నిర్మాణం జరిగింది మేము చిన్నతనంలో. ఓకే. ఆ థియేటర్లో ఈ జేమ్స్ బాండ్ ఫిలిమ్స్ అని వచ్చేవి. అచ్చా. నేను నా మిత్రుడు చక్రపాణి అని ముద్దనూరు థర్మల్లో పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. తర్వాత గంధంబొట్టు రమణ అని, తర్వాత సీను అని, మేమంతా రెగ్యులర్గా ఆ సినిమాలు మార్నింగ్ షోకే అంటే ఆదివారం పూట మార్నింగ్ పోయి సినిమాలు చూసి వచ్చేవాడు. చాలా ఎంజాయ్ చేసేవాడు. సాహస కృత్యాలు, అద్భుతమైనటువంటి విజువల్ ఇవి అవన్నీ చూసి భలే సంతోషపడేవాళ్ళు, ఆనందించేవాడు. జేమ్స్ బాండ్ అంటే మనం కాదురా, జేమ్స్ బాండ్ మానవుల కంటే కూడా భిన్నమైనటువంటి వ్యక్తి అనే రకంగా ఇది చేసాం. అలాంటి నవల్లో గోల్డ్ ఫింగర్, మూన్ ర్యాకర్స్, ది స్పై హూ లవ్డ్ మీ, డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్, నెవర్ సెండ్ నెవర్ అగైన్, ఇలాంటి నవలలు టైటిల్స్ కూడా భలే ఉంటాయి, విచిత్రమైన టైటిల్స్. డై హార్డ్, ఇలాంటివన్నీ వచ్చేవి. దీంట్లో ఇప్పుడు మీరు ఇందాక చెప్పినటువంటి వాళ్ళంతా కూడా జేమ్స్ బాండ్లుగా నటించారు, లేటెస్ట్గా డేనియల్ క్రెగ్ వరకు. అయితే 1964లో ఇయాన్ ఫ్లేమింగ్ చనిపోయాడు. ఓకే. చనిపోతే పబ్లిషర్స్ ఒప్పుకోలే, జేమ్స్ బాండ్ నవల్స్ రెగ్యులర్గా రావాల్సిందే అని చెప్పేసి వేరే వాళ్ళని రచయితలు సంప్రదించారు. సో వాళ్ళు ఇయాన్ ఫ్లేమింగ్ మరణం తర్వాత కూడా జేమ్స్ బాండ్ సిరీస్ను కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేస్తూ నవల్స్గా రావడము, బయట వాటిని సినిమాలు తీయడం, ఇది ఒక ప్రక్రియ, నిరంతర ప్రక్రియగా తయారైపోయింది. అచ్చా, ఇది కూడా సాహిత్యంలోనే ఉంది. మాకు సినిమాలే తెలుసు, సాహిత్యంలోనే. ఓకే. రాసిన తర్వాతనే సినిమా.